హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు చూస్తున్నారు గార్డెన్ వర్కర్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక మీకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మేము కోకో కాయల కోత వచ్చేసి కొయ్యడం అనేది మీకు వీడియోలో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇక చూడని వాళ్ళకి వచ్చేసి పైన కార్డ్ రూపం అయితే వదులుతాను, లేదంటే వీడియో లాస్ట్లో వచ్చేసి ఇక ఎండ్ కార్డులు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇక మీరు ఈ వీడియో వచ్చేసి అంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక కోకో కాయల గురించి తెలియని వాళ్ళకి వచ్చేసి ఎంతో కొంత అయితే ఇక మా యొక్క వీడియో వల్ల మీరు తెలుసుకుంటారనేసి మేమైతే ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కోకో కాయల కోత అయిపోయిన తర్వాత వచ్చేసినండి ఫ్రెండ్స్. ఇక తర్వాత రోజు వచ్చేసి ఇక కాయలు అయితే చెట్ల కింద కోసేసినవి ఇక చెట్ల కింద వచ్చేసి గుట్టకైతే చిన్న గుట్టకైతే పెడతాం కదా. ఇక ఆ విధంగా చిన్న గుట్టగా వేసిన కాయలు వచ్చేసిందంటే ఇక మనం బస్తా సంచులోకి ఏరుకొని ఇక మనం పెద్ద గుట్టకైతే ఒక చోటకైతే పోసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక ఆ విధంగా పోసుకోవడం వల్ల మనకి కాయలు అనేవి పగలగొట్టి లోపల ఉన్న గింజలు అయితే తీయడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ విధంగా ఇలాగ ఉంచేస్తే ఏమవుతుందంటే ఇక మనం చెట్టుకి తిరగాల్సి అయితే ఉంటుంది. అందుకనే ఇక అంత రిస్క్ ఇబ్బంది పడ్డం కంటే ఇక మనం ముందుగా సంచిలో వచ్చేసి ఏంటంటే ఎత్తుకొని ఇక మోసుకొచ్చేసి ఒక చోటగా అవన్నీ ఒక్కొక్క చోటగా అంటే ఒక 4-5 గుట్టలుగా దూరంగా అయితే పెట్టుకుంటే మనకి తీసుకోవడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా వచ్చేసి ఏంటంటే కాయలు వచ్చేసి సంచిలో ఎత్తుకొని ఇక మనం మూతిని పట్టుకునే విధంగా సగం దాకా అయితే ఎత్తుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. నిండా అయితే ఏమైందంటే ఇక మనకి పట్టుకోవడానికి అయితే కుదరదు అనమాట. ఇక వాటిని వచ్చేసి మనం తాడుతో అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మూతి కాడ వచ్చేసి చేతితో పట్టుకొని ఇక భుజం మీద ఎత్తుకొని జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. ఇక కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, ఎందుకంటే కోకో చెట్లు అయితే ఉంటాయి కదా. ఇక కోకో చెట్లు మధ్య నుంచి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. అందుకని వాటి నుంచి దాటుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా పైన చూసుకుంటూ అయితే ఇక వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ సంచిలో వచ్చేసి కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలను వచ్చేసి ఏంటంటే మనం దూరంగా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఇక ఈ తోట వచ్చేసి 20 ఎకరాలు అయితే ఉంటుంది. ఇక 20 ఎకరాల్లో వచ్చేసి అంటే ఇప్పుడు 5 ఎకరాలు అయితే ఉంటుంది కదా. ఇక 20 ఎకరాల్లో వచ్చేసి ఇక 4 ఐదులు అయితే డివైడ్ చేసుకోవాలన్నమాట. 4 ఐదులు డివైడ్ చేసుకొని ఇప్పుడు 5 ఎకరాల మధ్యలో ఒక గుట్టగా అయితే వేసేసుకోవాలన్నమాట. 5 ఎకరాలకు ఒక గుట్ట, 5 ఎకరాలకు ఒక గుట్ట అయితే వేసుకోవాలన్నమాట మధ్యలోనే. ఇక ఆ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం పద్ధస్తమానం గుట్టకి ప్రతి గుట్టకి తిరగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక మనం ఇక 20 ఎకరాలు వచ్చేసి ఇక 4 ఐదులు డివైడ్ చేసుకొని ఇక 4 గుట్టలుగా అయితే పెట్టుకున్నాం కదా పెద్ద గుట్టలు. ఇక ఆ గుట్టగడ 4 గుట్టల కింద అయితే అక్కడ గుట్టగడ కూర్చొని అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల కొంచెం రిస్క్గానే అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మూటలు అనేవి ఇక మోసుకొని అయితే రావాల్సి అయితే ఉంటుంది కదా. కోకో చెట్లను దాటుకుంటూ ఇక ఒంగోని వెళ్తూ ఇక చాలా ఇబ్బంది అయితే పడాల్సి అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ కొంతసేపు ఇబ్బంది పడితే ఏంటంటే తర్వాత మనం కూర్చొని ఇక కాయలు అనేవి చాలా సింపుల్గా అయితే పగలగొట్టుకొని గింజలు తీసుకోవచ్చు అనమాట. అందుకనే ఇప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడితే తర్వాత మనం కాయలు పగలగొట్టుకొని గింజలు తీసుకోవడానికి ఇక తేలిగ్గా అయితే ఉంటుందన్నమాట. అందుకనే ఇక ఆ విధంగా వచ్చేసి మేము ఈ కాయలు వచ్చేసి ఇక ఒక పెద్ద గుట్టగా ఒక చోటకైతే పేర్చుకుంటాం అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇక మేము చేసే పనిలో వచ్చేసి మా పద్ధతి అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా మాకు పని అనేది చాలా సింపుల్గా అవడానికి అయితే మేము చూసుకుంటాం అనమాట. పని కూడా ఇబ్బంది కాకుండా ఇక పనిని చాలా జాగ్రత్తగా అయితే పూర్తి అయితే చేస్తాం అనమాట. ఇక ఇది ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా వచ్చేసి మేము 4 గుట్టలుగా అయితే వేసుకున్నాం అనమాట. ఇక ఈ 4 గుట్టలు వచ్చేసి అంటే ఇక మనం పగలగొట్టేసి గింజలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక కాయలను పగలగొట్టేసి ఇక అందులో ఉన్న గింజలు వచ్చేసి ఇక మనకి ట్రే అయితే ఉంటుందన్నమాట. ఆ ట్రైలు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మేము ట్రైలు అయితే తీసుకెళ్ళేసి ఇక కాయలను వచ్చేసి పగలగొట్టేసి ఆ గింజలు వచ్చేసి అంటే ఆ ట్రైలు అయితే పెట్టుకుంటాం అనమాట. మేము ఏ విధంగా కాయలనే పగలగొట్టేసి లోపల గింజలు అనేవి తీస్తామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, వచ్చేయండి. ఇక ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఇక గుట్టల కాడికి వచ్చేసి ఈ ట్రైల్ అయితే మోసుకొచ్చేసాం అనమాట. ఇక ఈ ట్రైల్లో వచ్చేసి ఈ కాయలను పగలగొట్టేసి ఆ గింజల్ని ఆ ట్రైల్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ విధంగా వచ్చేసి మా గ్యాంగ్ మేమైతే వచ్చామన్నమాట. ఇక ట్రైల్ అయితే చూడండి ఈ విధంగా పెట్టేసుకుని ఒక 3 ట్రైల్ అయితే పట్టుకొచ్చామన్నమాట. ఇక ట్రైల్ వచ్చేసి ఇక ఈ విధంగా నల్లగా అయితే ఉన్నాయి కదా, ఎందుకంటే ఇక అంతకు ముందు కూడా తీసారనమాట గింజలు. ఇక ఆ విధంగా తీయడం వల్ల ఏంటంటే వాటి మరక అనేది ఈ విధంగా పడి ఇక అన్ని ట్రైల్ వచ్చి నల్లగా అయితే కనపడుతున్నాయి అనమాట. ఇక అవి తొందరగా అయితే పోవన్నమాట, బాగా నానబెట్టి రుద్దాల్సి అయితే ఉంటుంది. కానీ వాటిని శుభ్రంగా కడగాల్సిన అవసరం అయితే లేదనమాట, ఎందుకంటే వాటిని ప్రత్యేకంగా ఈ గింజల కోసం అయితే ట్రైలు వాడతారు. అందుకని మనం కడగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక కాయలు వచ్చేసి పగలగొట్టడం అయితే స్టార్ట్ అయితే చేస్తారనమాట. ఇక ఈ విధంగా పగలగొట్టేసి పక్కన అయితే ట్రైలు అయితే ఈ విధంగా పెడతారనమాట. ఇక దాని పక్కనే ఇంకొక ట్రే వచ్చేసి పెట్టుకొని ఇక అందులో గింజలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.
ఇక చూడండి ఈ విధంగా అయితే గింజలు అయితే ఉంటాయి అనమాట. ఇక ఈ కాయలు వచ్చేసి మనకి గింజలు అవసరం కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏ మాత్రం ఇసుకలో కూడా పడకుండా చూసుకోవాలి. ఇక ఈ విధంగా కాయను పగలగొట్టిన తర్వాత ఇక గింజలు తీసినప్పుడు కూడా ట్రే మధ్యలో పెట్టుకుని కాయను అయితే గింజలు అయితే లాగేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కింద పడకుండా చూసుకోవాలి. ఇక మనం గింజలు తీసేటప్పుడు ఏంటంటే మనకి ఇక వేళ్ళతోనే తీసుకోవాల్సి అయితే ఉంటాయి అనమాట. ఆ గింజల్ని వేళ్లతో అయితే ఇక లోపల వేళ్ళు దోపేసి ఈ విధంగా లాగేసుకోవాలన్నమాట. ఇక లాగేటప్పుడు ఏంటంటే మనకి ఉత్తి వేళ్ళు అయితే పెట్టకూడదు అనమాట. ఉత్తి వేళ్ళు పెడితే ఏమైందంటే ఇక గోర్లు చిగురులు ఉన్నాయి కదా, గోర్లు చిగురులు అనేవి ఇక ఉత్తిగానే తినేస్తుంది అనమాట ఇది. అందుకనే మనం ఏం చేసుకోవాలంటే వీళ్ళకి ఇక ఏదో ఒకటి ప్రొటెక్టింగ్ అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఒక లబ్బర్ లాంటిది. ఇక గ్లౌజులు ఉన్న ఇది లబ్బర్ గ్లౌజులు అయితే ఉంటాయి కదా, లబ్బర్ గ్లౌజులు వేసుకున్నా పర్లేదు. ఇక లేదంటే ఇక బెలూన్స్ అయితే ఉంటాయి కదా, ఇక బెలూన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక మన దగ్గర వచ్చేసి అట్లాంటివి అయితే ఏమీ లేవన్నమాట. ఇక లేకపోయినా వచ్చేసి మేము ఇక ఈ విధంగా అయితే కవర్స్ అయితే 2000 అయితే ఈ విధంగా అయితే తొడుక్కొని ఇక తీసుకుంటాం అనమాట. ఇక కొంతమందికి అయితే అలవాటు అయితే ఉండదన్నమాట. ఇక లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఉత్తి కాళ్ళు వీళ్ళతో అయితే తీసేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక కొంతమందికి వచ్చేసి అవి సాధారణంగా ఇక చిగురులు అయితే పాడైపోతాయి అనేసి కొంచెం భయంతో ఇక వాళ్ళు కవర్లు అయితే వేసుకుంటారు అనమాట. ఎవరైనా కానీ మనకి వీళ్ళకైతే ప్రొటెక్షన్ అయితే ఉండాల్సిందే అనమాట. ఇక ఈ విధంగా వచ్చేసి ఏంటంటే ఇక ఒకళ్ళు కత్తితో ఇక కాయలను అయితే 2 ముక్కలుగా చేసి ఇక పక్కన ట్రేలో పెడుతూ ఉంటే ఇక మిగతా ఇద్దరు వచ్చేసిందంటే ఇక ఒక ట్రేకి అయితే తీసుకుంటారు అనమాట. ఇక ఇద్దరు కలిసి ఒక ట్రేలో ఈ విధంగా తీస్తే ఏంటంటే మనకి తొందరగా అయితే నిండుతుంది అనమాట. ఇక ఈ విధంగా వచ్చేసి ట్రేలోకి ఇక గింజలు అయితే తీస్తారనమాట. ఈ గింజలు వచ్చేసి ఏంటంటే మనకి టైం అయితే తీసుకోవచ్చు ఒక్కోసారి. ఎందుకంటే కొన్ని గింజలు వచ్చేసి చిన్నగా అయితే ఉంటాయి అనమాట. కొన్ని కాయల గింజలు వచ్చేసి పెద్దగా అయితే ఉంటాయి అనమాట. ఇక అన్నీ ఒకే పెద్దగా సైజులో ఉంటే మాత్రం ట్రే అనేది చాలా స్పీడ్గా అయితే నిండిపోతుంది. ఇక సుమారు దానికి టైం వచ్చేసి ఒక అరగంట అయితే పడుతుంది అనమాట నిండడానికి. అయితే చిన్న గింజలు అయితే ఉంటాయి కదా, చిన్న గింజలు అయితే నిండడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది కదా. ఇక చిన్న గింజలు వచ్చేసి ఇక సుమారుగా గంట పావు అయితే పడుతుంది అనమాట నిండడానికి ట్రే వచ్చేసి. ఇక కాయలు వచ్చేసి ఏంటంటే ఒకే సైజులో అయితే ఉండవు కదా, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని మీడియం సైజు అయితే ఉంటాయి అనమాట. ఈ ట్రే వచ్చేసి ఏంటంటే కొద్దిగా నిండడానికి ఇక అటు ఇటుగా అయితే నిండుతాయి అనమాట. కొద్దిగా ఒక టైం అటు ఇటు అయినా కానీ ఇక నిండడం అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం స్పీడ్గానే అవ్వచ్చు అనమాట. ఇక ఆ విధంగా వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక మొదటి గుట్ట అయితే పూర్తి అయితే అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా వచ్చేసి ట్రైన్ అయితే ఇంత ఫుల్గా అయితే తీస్తామన్నమాట. ఇక మరీ ఎంత ఎక్కువ ఫుల్గా తీస్తే ఏంటంటే మనకి ఇక పక్క నుంచి అయితే పరిపడడం జరుగుతుంది అనమాట. కొంచెం వెల్త్గా ఉంటే సరిపోతుంది అనమాట. ఇక అందుకని ఇక ఈ విధంగా వచ్చేసి తీస్తామన్నమాట. ఇక తీసినవి వచ్చేసినట్టు పక్కనైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక మనము ఇక కాయల్లో వచ్చేసి ఏంటంటే ఇక పల్పుతో పాటు ఇక కొంచెం వాటర్ లాగా అయితే ఉంటుంది అనమాట గుజ్జు. ఇక అది కూడా అయితే ఇక కిందకి కారిపోవడం అయితే జరుగుతుంది. అందుకని ఈ ట్రేలో వచ్చేసి ఈ బెజ్జలో ఉన్న ట్రేలో అయితే తీసుకుంటాం అనమాట. ఇక ఈ విధంగా తీసిన తర్వాత ఏంటంటే పక్కనైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. పక్కన ఒక గుట్టగాడైతే ఇక ఈ తుక్కు అయితే ఉంది కదా, ఈ తుక్కు పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఇక అందులో ఉన్న వాటర్ అనేది కారిపోతూ ఉంటుంది అనమాట. ఇక ఆ విధంగా తొందరగా ఆరిపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటాయి అనమాట గింజలు వచ్చేసి. ఇక గింజలు తీసిన డొక్కులు అయితే ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఈ గింజలు తీసిన డొక్కులు వచ్చేసానంటే పక్కనైతే మేము పోగ్గా చేసిన తుక్కులో అయితే పెట్టేసుకుంటాం అనమాట. ఇక ఆ తుక్కులో పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఇక అవే ఎరువుగా అయితే పనికి వస్తాయి అనమాట. ఇవి చూడండి, ఇవి పాత డొక్కులు అనమాట. ఇక ఈ డొక్కుల పక్కనే ఇక ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాం అనమాట. అంటే పాత వాటి మీదే ఒకదాని మీద ఒకటైతే పెట్టుకోకూడదు అనమాట, పెద్ద గుట్టగా అయితే మారిపోతుంటుంది. ఇక మనం ఏం చేసుకోవాలంటే ఎక్కడైతే పెట్టలేదు, ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే ఈ డొక్కులను అయితే విసురుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఆ విధంగా వచ్చేసి మనకి ఒక ఫ్లాట్గా అయితే ఉంటుంది, లేదంటే గుట్టలుగా పెద్ద గుట్టగా అయితే అయిపోతుంది అనమాట. ఇక ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక మా దగ్గర ఈ కోకోకాయలు అనేవి ఇక ఈ విధంగా అయితే మేము పని అయితే ఇక కోకోకాయలు అయితే ఈ విధంగా అయితే పగలగొడదాం అనమాట. ఇక ముందు వచ్చేసి ఇంకా చాలా గుట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆ గుట్టలు మొత్తం ఇక ఈ వీడియోలో చూపించాలంటే ఇక వీడియో అనేది ఫుల్ లెంత్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పటికే కొంచెం లెంత్ అయితే అయిందనమాట వీడియో. ఇక మొత్తం పని వచ్చేసి ఈ విధంగా అయితే చేస్తామన్నమాట. ఇక ఆ గుట్టల్లో కూడా మొత్తానికైతే పని ప్రాసెస్ వచ్చేసి ఇదే అనమాట. ఇక ఈ విధంగా అయితే చేస్తామన్నమాట ఇక పని వచ్చేసి. ఇక ఫ్రెండ్స్ ఇక మా యొక్క వీడియో చూసినందుకు మీరు మా వీడియో వల్ల ఎంతో కొంత అయితే పని అయితే నేర్చుకొని ఉంటారనేసి మేమైతే ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మా యొక్క పని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.